హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమాశ్యామ్ 321. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మీరు గెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో మేమైతే గుంటూరులో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమం చూడటానికి వెళ్ళామండి. సో ఇదైతే గుంటూరులో ఉన్న జిఐటి యూనివర్సిటీ అండి. మీలో ఎంతమందికి ఈ కాలేజ్ తెలుసో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మేమైతే గుంటూరు వచ్చేసామండి. ఈ గుంటూరు ఒడిశా అయినప్పటికీ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే కోటి దీపోత్సవం జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. ప్లేస్ చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్ అండి. సో స్టార్టింగ్లో వచ్చిన వీడియో క్లిప్లో ఆ ప్లేస్ ఎలా ఉండేది చూసారు కదండి. సో ఆ ప్లేస్ని ఏ విధంగా డెకరేట్ చేశారో, ఎంత అందంగా చేశారో, అలాగే ఏ విధంగా ఏర్పాట్లు చేశారో చూడండి. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ ఏర్పాట్లు, ఆ సెట్లు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ మన హైదరాబాద్ నుంచే తెప్పించేశారంటండి. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మహర్షి ఈవెంట్స్ వారైతే చేయడం జరిగిందండి. సో మహర్షి ఈవెంట్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈవెంట్ కార్యక్రమాన్ని చాలా బాగా చేసినందుకు. అలాగే గుంటూరులో ఉన్న వైశ్యులు కానీ, గుంటూరులో ప్రజలందరికీ థ్యాంక్ యూ చెప్పాలండి. మీ యొక్క సహాయ సహకారాల వల్ల చాలామంది అయితే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం చూడగలిగారు. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది డోనర్స్ కూడా డొనేట్ చేయడం జరిగిందండి. సో వీరందరూ సహాయం ద్వారా ఈ విధంగా సెట్లు వేసి చాలా ఘనంగా జరిపించారండి. ఇంకా చాలా సెట్లు వేశారండి. ఇక్కడ విఘ్నేశ్వరునితో మొదలయ్యే ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించాయండి. అలాగే ఇక్కడ మహాశివుడు, శివలింగం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. అలాగే ఇక్కడైతే విష్ణుమూర్తి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. వాటికి వేసిన ఈ మందిరాలు సెట్టింగ్లు అయితే చాలా బాగున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, మొదట్లో అయితే సిద్ధి బుద్ధిలతో కూడిన వరసిద్ధి వినాయకుడి విగ్రహం, మరియు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం, మరియు జగన్నాథ స్వామి విగ్రహం, మరియు శివపార్వతుల విగ్రహంతో పాటు మరెన్నో దేవుని విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత నరసింహస్వామి, అలాగే కాణిపాక వినాయకుని విగ్రహం, మరియు గోపాలకృష్ణుని విగ్రహంతో పాటు నందీశ్వరిని, అలాగే చివరిగా గౌతమ బుద్ధుని విగ్రహం అయితే అమర్చడం జరిగిందండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, లోపలైతే ఈ విధంగా చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇదైతే అవుట్ సైడ్ పార్ట్ అండి. సో డే టైం కాబట్టి ఇప్పుడు ఎవరూ లేరండి. సో మేమైతే మళ్ళీ ఈవినింగ్ టైంకి రావడం జరిగిందండి. సో ఈవినింగ్ టైం అండ్ నైట్ టైం లైట్ సెట్టింగ్స్ వ్యూ అయితే చాలా అందంగా అనిపించింది. సో నైట్ టైం పూజలు జరుగుతుంటాయి కాబట్టి చాలామంది భక్తులు అయితే రావడం జరిగిందండి. సో లోపలంతా కూడా ఈ విధంగా లైట్స్ అండ్ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారండి. సో ఇక్కడైతే 5 రోజులు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు సహస్రకోలటం, కలశయాత్ర, అలాగే అదర్ కల్చరల్ యాక్టివిటీస్. రెండవ రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం, సాయంత్రం వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మూడవ రోజు ఉదయం హోమం మరియు రుద్రాభిషేకం, సాయంత్రం ఉసిరికాయలతో వ్రతం, 4వ రోజు భస్మాభిషేకం అంటే విభూతితో అభిషేకం, మరియు 5వ రోజు సాయంత్రం కోటి దీపాలు అయితే వెలిగించడం జరిగిందండి. సో మేమైతే 4వ రోజు వెళ్ళడం జరిగిందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పూజకి అందరూ కూడా రెడీగా ఉండాలండి. మరి కొద్ది క్షణాల్లో కూడా పూజ కార్యక్రమం మొదలవుతుంది. సో ఈ పండుగలు వచ్చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా పూజకి సిద్ధంగా ఉండాలి. భస్మాభిషేకం పూజ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా పూజలో పాల్గొనాలి. ఓకే. సో ఈ విధంగా అయితే పూజలు జరిగాయి. ఈ ఈవెంట్కి గాను ₹1,00,00,000 వరకు ఖర్చు అయి ఉంటుందని అంటున్నారండి. సో మేమైతే అంతెందుకు అవుతుందని అనుకున్నాము. కానీ అక్కడ అందరూ ఇచ్చిన విరాళాల పేర్లను రాసిన వారికే రోజుకి 5,000 చొప్పున 5 రోజులకు 25,000 ఇచ్చారంటండి. సో ఆ విధంగా చూసుకుంటే ₹1,00,00,000 వరకు ఖర్చు అయిందని అనిపించింది. సో మీలో ఎంతమంది ఈ గుంటూరులో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్ళారో కామెంట్ చేయండి.
సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ.